నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంపు సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలి. అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. ఐదారు నెలల్లో చంద్రబాబు హామీల అమలు సత్తా తెలిసిపోతుంది. మీడియా సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించాలి. కొత్త ప్రభుత్వానికి బీసీ సంఘం నాయకుల వినతి. అక్షర యోధునికి అశ్విని వల్ల అర్పించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. స్థానిక 11వ డివిజన్ లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగరపాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. సదరు డివిజన్ లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీని స్థానిక టీడీపీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సదరు ప్రాంతంలో ముంపు మురుగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్టును వెంటనే తీయించాలని, ఇంకా మిగిలిపోయిన పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేసి స్థానిక ప్రజలకు డ్రైనేజీ పరంగా ఎలాంటి సమస్య లేకుండా చూడాలన్నారు. స్థానిక పెద్దలు అంకం గోపి, డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, ఆడబాల రాజా, రేగేటి నూరిబాబు, జాజుల గోవిందరాజులు, తోట కిరణ్, సత్యవేణి, రేలంగి శ్యామ్, గడికి రామారావు, నున్న నాగమణి, కోర్పు రామారావు తదితరులు పాల్గొన్నారు. సీజన్ కొద్దిగా వాచ్ చేయండి సార్. ఈ రైనీ సీజన్ కొద్దిగా డీసిల్టింగ్ చాలా ప్రయారిటీ. నేను కమిషనర్ గారికి కూడా అదే చెప్పాను, ఊరు నిండా డీసిల్టింగ్ చేయాలి. ఒకసారి చాలా ఎమర్జెన్సీగా ఉంటుంది. అన్ని డీసిల్టింగ్ చేయకపోవడం నీరు రోడ్ ఎక్కేస్తాం. అన్ని ప్రాంతాలు అదే సమస్య. దీన్ని డీసిల్టింగ్ చేస్తే వర్షాకాలం మనం వాచ్ చేసి అప్పుడు ఏం చేయాలన్న దాని మీద దీని మీద కవర్స్ పెట్టాలా ఏంటన్నది కవర్ చేస్తే బెటర్. చూస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన తప్పులే వారి ఓటమికి ప్రధాన కారణాలని 10వ డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి బాబీ అన్నారు. మోరంపూడి జంక్షన్ లోని శిలాఫలకం విషయమై మాజీ ఎంపీ మార్గాని భరతరాం చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి బాబీ మీడియా సమావేశంలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అలజడులన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన విధానాలే కారణమన్నారు. వాటన్నిటిని గమనించిన ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి ఇంటికే పరిమితం చేశారన్నారు. వైకాపా వారు చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. అయితే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన శిలాఫలకం ధ్వంసం ఘటనకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్న మార్గాని భరతరాం గతంలో అదే వంతెనకు నిర్మాణం కోసం తమ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధ్వంసం చేసిన ఘటన గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అదే శిలాఫలకంపై నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ ఎంపీ మార్గాని భరతరాంకు లేదన్నారు. ఏర్పడిన నూతన ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన కలయికతో ఏర్పడి ఎన్నుకోబడిన నాయకులందరికీ రాజమండ్రి నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నేను ఇప్పటివరకు ఏ ప్రెస్ మీట్ పెట్టింది లేదు, చేసింది లేదు, కానీ ఇవాళ రావడం గల కారణం, ముఖ్య ఉద్దేశం, నేను ఏదో ప్రశాంతత
దేని గురించి మాట్లాడుతున్నారు గౌరవ ఎంపీ గారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే రాజమండ్రిని ఏ విధంగా చేశారు, ఎలా చేశారన్నది నాకన్నా చూసే జనాలు తెలుసు బాగానే. అక్కసుతో రాజకీయాలు చేయడం, రాజకీయ కోణంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అని చెప్పేసి విధి విధానాల్లో ఎవరెవరితో కలిసినా కూడా ప్రతిదాన్ని రాజకీయ పరంగా చూసి రాజకీయాలనే జనాలు ఏంటి ఈ పరిస్థితి జరుగుతుందనే విధానం కల్పించిన గొప్ప చరిత్ర కలిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే రాజకీయాల్లో చేసినప్పుడు ఎవరైనా రాజకీయంగా చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ 10 రోజుల్లో ఉండే తత్వాల తర్వాత ఎవరికాళ్ళు ఒకరికొకరు సహకరించుకొని చేసే రాజకీయాల నుంచి రాజకీయాల్లో అనుకోకుండా వచ్చి ఏదో విధంగా ఒక పదవి ఆశించు పదవిలోకి అయిపోయిన తర్వాత ఎవరు ఉండకూడదు, నేనే ఉండి అన్నీ నేనే చేయాలని ఆలోచించిన వాళ్ళకి ఇది గొప్ప గుణపాఠం. నిన్న జరిగిన సందర్భం గురించి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఇలాంటివి ఎప్పుడూ లేవు, ఇలాంటి కొత్తటి నాంది తీస్తున్నారని చెప్పేసి అన్నారు. నాంది శ్రీకారం చుట్టింది మీరే సార్ ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు. ఎందుకంటారా, ఇదే శిలాఫలకం మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు అందరితో కలిపిన శిలాఫలకం నేను ప్రెస్ వారికి అందజేస్తాను. దాన్ని ఏ విధంగా ఏ ఆమోదయోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాఫలకం ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వచ్చింది. నిన్న చెప్తున్నారు మీరు, నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది, ఎక్స్ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి పేరు ఉంది, నా పేరు ఉంది. ఇలాగ నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది, అప్పుడు గౌరవనీయులు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన పేరు ఉంది. మరి ఆ రోజు ఏ విధంగా తీశారు? వర్చువల్గా మీరు ఎక్కడో చేసిన శంకుస్థాపన రాయి చేసి తీసుకొచ్చి బిల్డింగ్ వాళ్ళ ఓనరు బిల్డింగ్ మీద మీ ఫ్లెక్స్ వేస్తానంటే ఒప్పుకోనందుకు చేసిన ప్రతీకార చర్యలు. ఒక వ్యాపారవేత్త ఎన్నో ఏళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న ఆయన్ని వ్యాపారాన్ని శిలాఫలకం పేరుతో మూసేసింది మీరు. ఆ రాజకీయాలకు స్టార్ట్ చేసింది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు? శిలాఫలకం తీసేయడం గల కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అడగలే, అక్కడ జనాలు చెప్తారు. రాజకీయ కోణంలో చాలా అభివృద్ధి చేశారు, చాలా చెందారన్న విషయంలో లెక్కేసుకుంటే ఇంత దారుణమైన మెజార్టీ నాకు తెలుసుంటే మళ్ళీ జీవితంలో ఇంకెవరికి రాకపోవచ్చు రాజమండ్రి నియోజకవర్గంలో. అది బుచ్చి చౌదరి గారు అవ్వండి, ఆదిరెడ్డి వాసు గారు అవ్వండి, స్టేట్లో ఎవరు అవనివ్వండి. గొప్ప చెప్పుకునేది మనం కదా, ప్రజలు చెప్పుకోవాలి. మీరు పెట్టిన కొన్ని వ్యవస్థలే ప్రజలు బయట మాట్లాడకుండా చేసినాయి. నిజంగా ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉంటే ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ నడిచేది కూడా కాదేమో నాకు తెలిసి ఉంది. వాళ్ళ జీవితాలు మీ చేతిలో పెట్టుకొని వీడు రాకపోతే వీడి పెన్షన్ తీసేయండి, వాడు రాకపోతే వాడు ఇల్లు కొట్టేయండి, లేకపోతే ఇలా చేసిన సంస్కృతి మొదలుపెట్టింది మీ దగ్గర నుంచే. అది మీరు తెలుసుకోవాలి తప్ప మీరు ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఈ రోజు పాల్గొలేదు, కానీ ఈ 4 సంవత్సరాల్లో నేను చూసిన బాధలు, కుట్రలు, కుతంత్రాలకి చూసుకొని మేమంటే ఇంక బయటికి రావాలి, ఎవరికైనాది చేయాలంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కలిపి ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతోనే బయటికి రావడం జరిగిన ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. పాత్రికేయుల మిత్రులందరూ నేను పరిచయం ఉన్నా కూడా నేను ఏ ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టింది లేదు. నేను మామూలుగా మాట్లాడడానికి వెళ్ళిపోవడం అంతే. కానీ సాంప్రదాయాల గురించి ఇట్ల గురించి మాట్లాడే ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి. నేను మీకు నాకు ప్రత్యేకించి వైరం ఏమీ లేదు. ఇంకా నా విషయానికి వస్తే మా వార్డులో ఉన్నది వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. వియ్యలపురానికి మొట్టమొదటి ఆలయం ఆ పేరు ఆలయానికి. మేము ఆయన చాలా గౌరవంగా ఎంపీ కింద లేనప్పుడు ఆయన వెళ్ళి పిలవడం జరిగేది, ఆయన ఏదో సాకారం చేయడం జరిగేది అన్నీ బాగానే జరిగినాయి. లేని విధాలుగా కొత్త నాయకులు సృష్టించి అక్కడ గుడిని రాజకీయం చేసి గుడిని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తామని 2 సార్లు ఎండోమెంట్స్ అప్పచెప్పారు మాకు. అది కక్ష సాధింపు కాదు అది. చెప్పండి ఎంపీ గారు, సారీ మాజీ ఎంపీ గారు. అక్కడే మేము పార్టీలకు అతీతంగా గుడి ఆవరణలో ఉన్నంతసేపు కూడా ఏ రాజకీయ విశ్లేషణలు ఏది చేసుకోము. మేము ఏదున్నా అందరూ గౌరవప్రదంగా చేసుకుని వెళ్ళిపోతాం. గుడినే రాజకీయ కోణంగా చూసిన మీరు ఈవేళ కక్ష సాధింపుల గురించి కొత్త విధానాల గురించి మాట్లాడుతున్నారు. అది మీరు ఆలోచించండి.
ఏ విధంగా వియ్యాలపురంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయో మీ అందరికీ తెలిసిందే. ఈవేళ ఒక 15,000 మందికి అన్నదానం చేయడం కన్నా 15 రోజులు ఉత్సవాలు చేయడం కన్నా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించింది కాదు, ఎవరికి అంతటా వాళ్ళు వచ్చి ఇచ్చేదే. అక్కడ దాన్ని రాజకీయంగా కొనని చూసింది మీరు. మీ నాయకుల ప్రోత్బలంతో అక్కడ చేసిన రాజకీయాలు చాలా ఉన్నాయి. ఆ విషయంలో మేము చాలా వరకు తగ్గాం, కేవలం గుడి కోసం అంతే. అది మనది, మనందరిది అని ఒకే ఒక భావన. నిజంగా అభివృద్ధి జరుగుతుంటే ఈవేళ ఈ డిపాజిట్లు అయితే మీరు కోల్పోరు. నిజంగా ఆ మెజారిటీ జనాలు ఏ విధంగా ఇచ్చారన్నది మీరు ఆలోచించుకోండి. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మీడియా మొగల్ పద్మవిభూషణ్ రామోజీరావు మరణం పట్ల రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం నందు టీడీపీ నాయకులతో కార్యకర్తలతో కలిసి గోరంట్ల రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేని అని, రామోజీ మృతి తెలుగువారు అందరికీ తీరని లోటు అని గోరంట్ల భావోద్వేగమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, గంగిని హనుమంత తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాపురుషుడు తిరుకూరు రామోజీరావు గారి అకాల మరణం అందరికీ అశ్నపాతంగా వచ్చింది. మీడియాని ఒక ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఒక నీతివంతమైన విధానాల్లో నడిపి దేశానికి ఆదర్శవంతంగా వచ్చిన మహనీయుడు రామోజీరావు గారు. తను పట్టిన ప్రతి రంగంలో కూడా ఒక క్రమశిక్షణ కార్యక్రమాలను అమలు చేశారు. ఆయన చిట్ ఫండ్ కంపెనీ పెట్టిన, రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించిన, అనేక ఛానల్స్లో ఈటీవీ పెట్టినా ఆయనకే చెల్లింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టినా కూడా ఒక సక్రమమైన విధానం నడిపారు. ఒకటి, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు సంస్కృతి వైభవాన్ని కాపాడటం కోసం ఆయన చేసిన కృషి మరవలేంది. ఆయన కూడా కష్టాలు పాలు చేసింది ప్రభుత్వం, అయినా కూడా తలవంచకుండా తన లైన్లో తను పనిచేసుకుంటూ వెళ్ళారు. లక్షలాది మందికి వాళ్ళు ఉపాధి కల్పించిన మహనీయుడు రామోజీరావు గారు. నాబోటి యువకులకి ప్రోత్సాహం అందించారు. 82లో పార్టీ పెట్టినప్పుడు కన్వీనర్గా ఉంటే ఈనాడు ద్వారా నాకు ప్రాచుర్యం కల్పించి ఒక అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు కలిసినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మంచి నాయకత్వం ఉండాలి, నీతివంతంగా ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని అనేక సార్లు మాకు సూచనలు సలహాలు ఇచ్చిన మనిషి రామోజీరావు గారు. ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా దురదృష్టకరం. తెలుగు జాతికి జరిగిన తీవ్రంగా నష్టం. ఆయన ఆదర్శాలు కొనసాగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నగర అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కష్టపడి పనిచేశాను, ప్రజా సంక్షేమానికి కృషి చేశా, అయినా వారి అభిమానాన్ని ఎందుకు పొందలేదనేది అర్థం కావడం లేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేము ప్రజల వెంటే ఉంటాం, ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా న్యాయం జరగకుంటే పోరాడతామని అన్నారు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పారు. శనివారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రుడా చైర్మన్ రౌతు సూర్య ప్రకాష్ రావు, రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తో కలిసి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ప్రజలు ఆశా జీవులని, తమ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను టీడీపీ ప్రకటించడంతో సహజంగానే వాటికి ఆకర్షితులై ఓటు చేశారేమో అన్నారు. జగనన్న చేయగలిగిందే చెబుతారు తప్పిస్తే పదవుల కోసం ఆశ చూపడం అలవాటు లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారనేది వచ్చే 5-6 నెలల్లోనే తెలుస్తుందన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ
ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా పాత్రికేయ ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పైకి తీసుకురావాలి బడుగు బలహీన వర్గాలని అని ఆయన ఆలోచన విధానం మరి గతంలో ఎన్నడూ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనన్ని సంక్షేమ పథకాలు అయితే కానివ్వండి, విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమసమాజ స్థాపనని స్ఫూర్తిగా తీసుకొని మరి ముందుకెళ్ళిన జగనన్న మరి ఆయన ఆలోచన విధానాన్ని మరి ప్రజలు ఎట్లా తీసుకున్నారనేది ఇంకా మాకు కూడా అంతు చిక్కటం లేదు. ఎందుచేతనంటే నా బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం అందించాలి, రాజ్యాధికారంలో సింహభాగం అందించాలి అని ముఖ్యమంత్రి గారు చాలా తాపత్రయం పడి ఉన్నారు జగనన్న గారు. మరి అయినప్పటికీ కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే విధానము ఇవాళన్న రోజుకి కూడా అంతు చిక్కటంలే. అసలు రాష్ట్ర చరిత్రలో చూసినట్టయితే జగనన్న గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మేము గడప గడపకి తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైన ప్రజల్లో భావన ఉంటే ఈ పాటికి మాకు తెలిసేది, మీడియాకు కూడా తెలిసి ఉండేది. కానీ అసలు ఏం జరిగిందనేది కూడా ఇంకా అంతు చిక్కటంలా. అసలు దీంట్లో లోపాలు ఏంటి, పోనీ మేము సవరించుకోవాలన్నా కూడా ఏం తక్కువ చేసినాం, ప్రజలకి ఏం తక్కువ చేసినాం. ఒక్కటి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ 15వ వార్డులో మాకు సంబంధించి రెల్లీపేట ఉంది. రెల్లీపేటలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది తప్పితే అలాంటి ప్లేసెస్లో కూడా మాకు ఓట్లు తక్కువ నమోదైందంటే కూడా దానికి కూడా అంతు చిక్కటంలే. వాళ్ళు కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళడం కూడా తక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దీనిపైన పూర్తి స్థాయిగా త్వరలో అంతర్మదనం చేసుకుని దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ రకంగా ఓటింగ్ సరళి జరిగిందనేది సరే ఆలోచన చేస్తాం. మరి ఇవాళ రాజమహేంద్రవరంలోనే చూసినట్టయితే ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను నా ఊరిని, నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని. ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబాలను పక్కన పెట్టాం, పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం. కానీ ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చిక్కటంలా. ఇవాళ గతంలో ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు.
ఈ స్థాయి డెవలప్మెంట్ ఎప్పుడు రాజమండ్రికి జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ రోడ్లు చూసుకోండి, ఏ డ్రైన్లు చూసుకోండి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ తరహాలో డెవలప్మెంట్ చేసి ఉన్నాం. చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసము పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోయాం? అవి ఓట్లు మళ్లించే అంత విధంగా పొందలేకపోయినామా? లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనబడుతూ ఉండేది. ఆ అభిమానం ఎక్కడ ఉందనేది కూడా, ఎక్కడికి వెళ్ళిపోయిందనేది కూడా తెలియటం లేదు. మరి ఒక ఇంత బాధాకరమే. ఎందుచేతనంటే ఇదే ఎదురుగుండా ఈ రోడ్లోనే కనబడుతూ ఉంది ఈ మోరంపూడి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు 30 సంవత్సరాల నుంచి చాలామంది అంగవైకల్యంకి గురైన వాళ్ళు ఇదే ప్రాంతంలో ఉన్నారు. ఈ ఫ్లైఓవర్లో యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇదే ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న ఈ ఫ్లైఓవర్ గురించి గతంలో ఎవరు కూడా తీసుకురాలేనిది ఇవాళ నేను తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేయడానికి ఎందుకు ఆశీర్వదించలేదు అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటే అది కూడా అంతు చిక్కటంలే. మరి నిన్న చూసినట్టయితే విధ్వంసకాండ అక్కడ మోరంపూడి జంక్షన్ దగ్గర శిలాఫలకము గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, వారిని రాజమండ్రి తీసుకొచ్చాం కేవలం ఈ ఫ్లైఓవర్ గురించి. వారిని తీసుకొచ్చి వారితో శిలాఫలకాన్ని చేయిస్తే వర్చువల్గా చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి మీరు ఏం గౌరవం ఇచ్చారనేది నాకు అర్థం కావట్లా. నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అతను మాట్లాడిన విధానం కూడా ఒక్కసారి నేను చూపిస్తాను ఫోన్ ఇలాగి. అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మాకు తెలీదు, చెయ్యి వేస్తే పడిపోయినట్టుంది, అంటే నాణ్యత లేని కట్టడం అనుకుంటా. మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్కనున్న అతను కూడా చెప్తా ఉన్నాడు, క్రమశిక్షణకి మారు పేరు టీడీపీ, జనసేన, బీజేపీ. అల్లరి చేయడం రాదు, తిట్టడం పగిలిందా నాకు తెలీదు. శిలాఫలకం పలగొట్టారండి. కన్స్ట్రక్షన్ లోనే నాణ్యత లేకుండా ఉండిపోయి ఉండదు. ఏదన్నా ఇలా చేసావా? అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు, చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు, ఇంకా ప్రజల్లో పల్సన్ అవుతారు. ఇప్పుడు శిలాఫలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా, మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన. రెండోది, రైతుల యొక్క అమరావతి రైతుల గురించి అని ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు. అమరావతి రైతులు నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం.
కానీ నిజమైన రైతులు లేరే అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మోకలు వచ్చి వాళ్ళు వెళ్తూ మా పైన దాడి చేయడం మొదలుపెట్టారు. మేము నిజమైన రైతులు లేరు, రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు, దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అందులో రౌడీ షీటర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం. వాళ్ళు మా పైన దాడి చేయడం, రాళ్ళు వేసరడము, లేకపోతే రంగు నీళ్ళు మురికి నీళ్ళు వేసరడము, ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్. దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం. మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆపేశారని అడుగుతున్నాం. అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు. మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆపేశారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఒకవేళ నిజమైన రైతులు ఉంటే చేసి ఉండేవారు కదా. మరి ఈ రకమైన మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజావేదిక గురించి నేను క్లారిటీ ఇచ్చా, రైతుల గురించి నేను క్లారిటీ ఇచ్చా. మరి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి. ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి చెప్తా ఉన్నారు. నిన్న వ్యక్తులు చెప్తా ఉన్నది, రండి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, మోరంపూడి ఫ్లైఓవరు మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయ్యింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు, 2 సార్లు ఇవ్వరు. శాంక్షన్ కాపీ 2 సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది, వివిధ కారణాల వలన హోల్డ్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది. 29/3/2022లో ఇవాళ ఇక్కడ ఇచ్చిన కాపీ ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్తో పాటు ఉండరాజువరము, జొన్నాడ, కైకవరము, అదేవిధంగా ఇంకొక ఫ్లైఓవర్, ఇన్ని ఫ్లైఓవర్లు కలిపి తేతలి, ఈ ఫ్లైఓవర్లు కలిపి ఇది ఇచ్చిన కాపీ. ఇది రెండోసారి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మీరు క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మురళీమోహన్ గారు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లే. కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి, శాంక్షన్ కాపీస్ ఉంటాయి. రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు? అదేవిధంగా ఇంకా చాలా బృహత్తరమైన కార్యక్రమము, మరి ఈయన ఏంటో నాకు తెలియదు కానీ ఈయన రోలు ఎంపీ గారి పైన ఉంటుంది. ఎంపీ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పైన ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన విధంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ, రాజమండ్రికి ఏదైతే 5 ఫ్లైఓవర్లకి సంబంధించి ఆ కాపీస్ కూడా 345 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బోర్డు దగ్గర ఉంది ఈ కాపీ. వేమగిరి, లాలా చెరువు, ఇక్కడ పిడింగోయి దగ్గర జంక్షన్, బొమ్మూరు జంక్షన్కి సంబంధించి 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు. ఇది కూడా కాపీ ఎప్పుడుదంటే మే 17, 2023 బోర్డు దగ్గర ఉంది. మరి ఎంపీ గారి పైన కూడా, పురంధరేశ్వరి గారి పైన కూడా బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా రాజమండ్రికి రావాల్సినవి ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ వేమగిరి దగ్గర ఏదైతే శాంక్షన్ అయ్యిందో ఆ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉండడం వల్ల అక్కడ ఎన్ఓసి రాకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. లేకపోతే ఇది కూడా శంకుస్థాపన వేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉండేది, టెండర్ కాల్ఫర్ అయ్యి ఉండేది. సో అది క్లియరెన్స్ చేసుకొని అది కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. రాజమండ్రి సిటీ ప్రజలకు కానీ, గ్రామీణ ప్రజలకు కానీ, లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హైవేకి. ఇది కాకుండా మూడోది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా కాపీ ఉంది. మరి వీరిపైన చాలా బాధ్యత ఉంది. నేను సాధించిన దాంట్లో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ ఫ్లైఓవర్స్ కాకోకుండా, మరి అప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూకిను
మనకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం, వర్క్ ప్రారంభించలేకపోయాం. కాకపోతే అది కూడా శాంక్షన్ అయి ఉంది. ఇది నేను బడ్జెట్ అలొకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది. సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది. 4 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, ఒక బైపాస్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి. ఎందుకంటే మరి గమనించే ఉంటారు కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తూ ఉంది. ఇది కాకుండా నేను ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. మరి అంత కార్యక్రమాలు రాజమండ్రికి చేసాం. ఒకవేళ నిజంగా రాజమండ్రికి నేను ఏదైనా చేయలేదు అనుకోండి, నేను కూడా పెద్దగా బాధపడను. రాజమండ్రి నగరాన్ని నేను మొన్న సోషల్ మీడియాలో చెప్పినట్టుగా నగరాన్ని నేను ఒక దేవాలయంలో భావించా. మరి ఆ రకంగా పనిచేశా. పని చేశాను, పని చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదని అంటే నిజంగా బాధ అనిపిస్తాం. మరి గతంలో ఏ ప్రజాప్రతినిధి రాజమండ్రికి ఇంత చేశాడో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే నిజంగా వాళ్ళని ఆశీర్వదించినా నేను పెద్ద బాధపడను. సరే, ఏదేమైనప్పటికీ జరిగింది, జరిగిపోయింది. ఇక ముందు ఆ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేలు ఎంపీల పైన చాలా బాధ్యత ఉంది. మరి ఎన్నో హామీలు ఇచ్చి వారు రావడం జరిగింది. రాజమండ్రికి సంబంధించి ముంపు ప్రాంతాలని మొత్తం పరిష్కరిస్తామని చెప్పారు. వారికి కూడా టైం ఇవ్వాలి. సంవత్సర కాలము టైం ఇస్తే ఏం చేస్తారు అనేది కూడా అర్థమవుతుంది. మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రౌత్ గారు చెప్పినట్టు గోదావరి కాలుష్యాన్ని ఏ రకంగా నివారిస్తారు, ఏదైతే నల్లా ఛానల్ దగ్గర అవుట్ డ్రైనేజ్ వాటర్, సీవేజ్ వాటర్ అందులో పడతా ఉంది గోదావరి అప్స్ట్రీమ్లో, దాన్ని ఏ రకంగా అరికడతారు, దాన్ని మొత్తం అంతా కూడా బైపాస్ చేస్తారా, లేని పక్షంలో వాటర్ ఇంటేక్ పాయింట్ తీసుకుని వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఉంది, నల్లా ఛానల్ దగ్గర వచ్చి సీవేజ్ వాటర్ పడతా ఉంది, దాన్ని ఏ రకంగా లిఫ్ట్ చేస్తారు, గోదావరి ప్రక్షాళన ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది. మరి బాధ్యత నిర్వర్తించాల్సిన కార్యక్రమం కూడా చేపట్టాలా. మరి ప్రజలు ఇంకా మంచి చేస్తారని వారిని ఆశీర్వదించారు. ఇవాళ మనం చేసిన డెవలప్మెంట్స్లో కంబాల్ చెరువు, గ్లో గార్డెన్ ఇవన్నీ కూడా టికెట్ ప్రైస్ తీసేస్తామని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. మరి దాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయాలి. మరి ఎంత తొందరగా టికెట్స్ని తీసి ఫ్రీగా పెడతానని చెప్పిన సందర్భాలు, మరి బహుశా దాన్ని కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో. ఎందుచేతనంటే ఆదివారం అయితే ఒక 7-8 వేల మంది ఒక్కొక్క చోట ప్రజలు కనబడుతూ ఉన్నారు. హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి, కంబాల్ చెరువు, గ్లో గార్డెన్, ఈ ప్లేసెస్ అన్నిటికి ఇప్పుడు ఏవో టికెట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీస్తూ ఉన్నారు. ఆ టికెట్స్ కూడా ఏదో డబ్బులు నాకేదో వస్తున్నట్టు భావించారు. మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తుంది, అది మెయింటెనెన్స్ కవర్ అవుతుంది. సో ఆ మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకొని టికెట్స్ తీస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ప్రారంభించాలి ఇమీడియట్గా. అదేవిధంగా చెత్త పన్ను పైన కూడా మీరు ఉద్యమాలే చేశారు. మరి ప్రజల నుంచి కట్టించుకునే కార్యక్రమాలు కూడా ఆఫ్ చేసేయాలి ఇమీడియట్గా. మీరు ఆ మాటలు కూడా ఇచ్చారు. వాలంటీర్స్ని అందరినీ కూడా 10,000 రూపాయలు వాలంటీర్స్కి మేము జీతం పెంచుతాము, స్టైఫండ్ ఇస్తాము, మొత్తం ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో అంతమందిని రిటైన్ చేస్తామని, మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి. ఏదైతే పెన్షన్స్ గురించి 4,000 రూపాయల పెన్షన్ ఈ మే నెల నుంచి మేము అక్షరాల 67 లక్షల మంది ప్రజలకు ఇచ్చాం. మీరు 67 లక్షల మందికి పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గించి 4,000 ఇస్తారా? ఒకసారి ప్రజలు కూడా అన్నీ ఆలోచన చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్స్ చెప్పారు. ఇంట్లో 3 పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు, ఆడపిల్ల ఉంటే 1500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది. ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కూడా అవసరం లేదు, 3-4 నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగ భృతి, వికలాంగులకి 6000 రూపాయలు, ఇట్లాగ ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే, ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు. అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది, సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేశారని నేను భావిస్తున్నా. జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను, నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు. మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇస్తూ ఉన్నాం. చూడండి 6 నెలల కాలంలో ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం, చూద్దాం. ఒకటిలేండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ రకమైన మాటలు ఒక్కొక్క ఆఫీసర్ పైన వేయడం కూడా, నిందలు వేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు. ఒకటి అది కరెక్ట్ కాదు. ఒక అంశం ఏంటంటే, ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ప్రజలన్న ఆశాజీవులు, అక్కడికన్నా ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుందేమో, ఇక్కడ ఇది జగన్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు, ఈ జగన్ గారు చెప్పిన దానికన్నా మేనిఫెస్టో కన్నా ఇది 3 మేనిఫెస్టో కనబడతా ఉంది, అవి వాస్తవాల అబద్ధాలు అనేది రాబోయే 3-4 నెలల్లో అర్థమైపోతాయి. మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తారు? ఇవాళ మేము రాజమండ్రికి, నాకు బాధంతా ఏంటంటే, రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాను, ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన ఓటుని ట్రాన్స్లేట్ చేయలేని విశ్వాసము, అభిమానం సంపాదించలేకపోయానా అని నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకన్నా గొప్పగా మరి ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారనేది కూడా చూస్తాం. నిజంగా వాళ్ళు చేస్తే రాజమండ్రికి మంచి జరుగుతుంది కాబట్టి నేను కూడా చాలా ఆనందిస్తాను. అది కూడా ఏ స్థాయిలో చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇది కాకుండా ఇవాళ పూలే అంబేద్కర్ భవన్ రాజమండ్రి నడిబొడ్డులో 1300 గజాలలో ఇవాళ తీసుకుని వచ్చి నిర్మాణం జరుగుతూ ఉంది. 2nd స్లాబ్ కంప్లీట్ అయింది. అందులో కూడా చాలా ఒక ఆశయంతో ఆ పూలే అంబేద్కర్ భవన్ తీసుకురావడం జరిగింది. ఎంతోమంది బడుగు బలహీన పేద వర్గాల్ని అక్కడ గ్రూప్ 1 సివిల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకుండా వివిధ కమ్యూనిటీ హాల్స్, సెట్టిబలిజ గౌడ కమ్యూనిటీ హాల్ అయితే కానివ్వండి, తూర్పు కాపులు ఇక్కడ విఎల్పురంలో ఇచ్చాం. మరి దానిపైన కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని దాన్ని కూడా నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇది కాకుండా పద్మశాలి కమ్యూనిటీ హాల్ అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర ఇవ్వడం జరిగింది. తూర్పు కాపులకి అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర స్థలం కేటాయించడం జరిగింది. యాదవాస్కి స్థలం కేటాయించడం జరిగింది క్వారీ రోడ్డు దగ్గర. క్వారీ రోడ్డు పైనే ఎస్సీ అంబేద్కర్ భవన్కి అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. శ్రామిక భవన్ క్వారీ దగ్గరే స్థలం కేటాయించడం జరిగింది. ఇన్ని కమ్యూనిటీ హాల్స్కి ఈ రకంగా మనం కేటాయించాము. సో ఖచ్చితంగా వాళ్ళపైన బాధ్యత ఉంది, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పట్ల బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన బీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన బీసీలంతా ఏకతాటిపై నిలిచి కూటమికి ఘన విజయం కట్టబెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ఇకనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కోరారు. గత ప్రభుత్వం 24% తగ్గించడం వల్ల బీసీలు స్థానిక సంస్థల్లో సుమారు 16,000 పదవులు కోల్పోయారని తెలిపారు. వెంటనే మెగా డిఎస్సీ వేసి 50,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలని, బీసీ స్టడీ సర్కిల్ అందుబాటులోకి తీసుకురావాలని సానబోయిన రామారావు కోరారు. ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి
పవన్ కళ్యాణ్ గారికి శుభ శుభ అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇస్తున్నటువంటి భద్రతా చట్టానికి మేము ఇంప్రెషన్ అయ్యి మేమందరం కూడా బీసీ సంఘాలు అందరికి కూడా చెప్పుకొని మనకి భద్రతా చట్టం కావాలి, దీనికోసమే మనం చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓటు వేయాలని చెప్పేసి అందరం నిర్ణయించుకున్నాము. బీసీలు ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ కూటమిని బలపరిచారు. అందరికీ కూడా మీడియా వారికి, బీసీ సంఘ పెద్దలకి, కుల సంఘాలకు కూడా మా అభినందనలు అండి. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాం? బీసీలు ఈ కూటమికి ఇచ్చిన మద్దతు ప్రకారమే విజయ భేరి మ్రోగించింది. ఇలాంటి బీసీలకున్న ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా మెరుగుపరిచి ఎక్కువ బీసీలు సంక్షేమానికి పాల్పడాలి అని నేను మరి ఈ బీసీ నాయకుడిగా నేను ఈ కూటమి అంటే కలయిక బీజేపీ, జనసేన, తెలుగుదేశం దీనికి ముఖ్యంగా యువకుడైన పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ ముందని చేసి దీనికి ఈ సక్సెస్కి మూల కారణం ఆయన అయ్యాడు. దానికి మోదీ గారు కూడా సునామీ కంటే స్పీడ్గా తుఫాన్లోగా ఇతను పనిచేసాడు అని అభినందించడం చాలా శ్లాఘనీయం. అంటే ఆ పవన్ కుమారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ ఇంకా మెరుగుపరుస్తూ ఎక్కువ ప్రజలకు ఉపయోగపడేవి కొన్నింటిని జోడించి మరి సుపరిపాలన చేస్తారని, ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో దాన్ని తిరగతోడి మా ప్రజలందరికీ మంచి పాలన అందిస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. నేటి రోజున బీసీ సంక్షేమ సంఘం సారథ్యంలో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని సాధించడం మేము హర్షం తెలియజేయాలనేసి, అలాగనే కూటమి గెలుపుకి బీసీలు అందరూ సహకరించారని, సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయటానికి మేము నేటి రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే కూటమిలో ప్రధాన పక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన బీసీల అభివృద్ధికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది. వాటికి ఆకర్షితులై బీసీలందరూ ఆ పార్టీలని ఎన్నుకోవడం జరిగిందనేసి మేము అభిప్రాయపడుతున్నాం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% కుదించి ఎన్నికలు నిర్వహించడం వల్ల బీసీలు ఎన్నో రకాల పదవుల్ని 16,000 పదవుల్ని పోగొట్టుకున్నారు వీళ్ళు బీసీలు. ఆ 34% రిజర్వేషన్లు ఇస్తాననేసి ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం, జనసేన కూడా హామీ ఇవ్వడం చాలా అభినందనీయం. అలాగనే మేము ఈ సందర్భంగా వాటిని అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కోరదామనేసి ఒకటి మా ఆలోచన. అలాగనే
స్కూల్స్ని అభివృద్ధి చేయడానికి మెగా డిఎస్సికి ఫస్ట్ సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం చాలా ఆనందం. సో మెగా డిఎస్సిగా 50,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు వేసి స్కూల్స్ మూతడకుండా చూడాలనేసి మేము కోరుతున్నాము. అలాగనే బీసీ స్టడీ సర్కిళ్ళు గత ప్రభుత్వం మూతేసేసినట్టు పరిస్థితి వచ్చింది. అలా కాకుండా వాటిని పునరుద్ధరించాలని, అలాగే హాస్టల్స్ బీసీ హాస్టల్స్ అన్ని పిల్లలకి సౌకర్యాలు లేక చాలా నిర్వీర్యమైపోయినాయి. వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనేసి, ఇంకా బీసీలకు మెరుగైన అవకాశాలు కల్పించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి నేటి రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి మా పెద్దలందరికీ, బీసీ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సానబేని రామారావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మళ్ళా ఒక బీసీల విజయం వచ్చిందని మేము గర్విస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు ఒక బీసీల పార్టీగానే దీన్ని అభివృద్ధి జరిగింది. అలాగే కొన్ని సమస్యల వల్ల వెనకబడినా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మెయిన్ రక్షణ చట్టం, బీసీల రక్షణ చట్టం మాకు చాలా ఆకర్షించింది. దాన్ని మేము ప్రథమంగా తీసుకొని మా బీసీలు అంతా ఏకతాటిగా విజయానికి కారకాలయ్యాం. దాన్ని తొందరగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రామోజీ గ్రూప్స్ మరియు ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మరియు తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సభ్యులు నివాళులు అర్పించారు. శనివారం ఉదయం అనుశ్రీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ఈనాడు పత్రిక మరియు ఈటీవీ ఛానల్ మాధ్యమాల ద్వారా విలువలతో కూడిన సేవలను మీడియా రంగంలో అందించారని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీని నిర్మించి ప్రపంచ స్థాయి సినిమాల నిర్మాణాలకు వేదిక అందించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. నేను జూనియర్ డీపీగా వర్క్ చేశాను. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినీ పరిశ్రమకి నేను పరిచయం అవ్వడానికి కారణం, నేను ఇంత విధంగా ఉండడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే రామోజీరావు గారు. నిజంగా నేను కానీ నా కుటుంబం కానీ రామోజీరావు గారికి చాలా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలామంది కొత్త టెక్నీషియన్స్ కానీ మ్యూజిక్ అవనేయండి, ఏదైనా 24 ఫ్రేమ్స్లో అన్నిటినీ కూడా అందరినీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు. ఒకప్పుడు ప్రతిఘటన లాంటి సినిమా తీసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. అలాగే చిన్న సినిమాలు అమర్ రహే రామోజీరావు గారు, రామోజీరావు గారు, రామోజీరావు గారు. ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలుపు రాజమండ్రి అభివృద్ధికి గొప్ప మలుపు అని తెలుగుదేశం పార్టీ నగర తెలుగు మహిళా విభాగం నాయకురాలు కరణం లక్ష్మీనాయుడు అన్నారు. రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డు ఆంధ్రనగర్ లో జే గణేష్ కమిటీ సభ్యురాలు కరణం లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాలే విజయలక్ష్మి, కప్పల వెలుగు కుమారి, కురాకుల తులసి, బోను ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు గెలవడం రాజమండ్రి అభివృద్ధికి నాంది అని, ఆయనను అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించినందుకు నగర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జై ఆదిరెడ్డి, జై
ఆదిరెడ్డి, వాసని నాయకత్వం, వాసని నాయకత్వం. ఎమ్మెల్యే వచ్చింది శాసనసభ్యులు ఆ పిలుపు కోసం 10 సంవత్సరాలు కష్టపడి మహిళలు అంటేనే బాగుంటుంది, ఆడపడుచులు అంటే ఆదిరెడ్డి వాసి గారి నాయకత్వం, ఆదిరెడ్డి వాసి గారి నాయకత్వం, వాసి గారి నాయకత్వం, వాసి గారి నాయకత్వం. తెలుగు శక్తి లక్ష్మి గారు ఫ్రంట్ సర్కిల్ అందరికి వర్తిల్లాలి. ఆదిరెడ్డి వాసుబాబు గారు అధిక మెజార్టీ గెలవడం వల్ల అందులో ఆడపడుచు సూపర్ గా ఉండడం వల్ల ఈ 14వ డివిజన్ లో నాయకుల ఆధ్వర్యంలో మహిళా కమిటీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కేక్ కటింగ్ జరిగింది. సంతోషం. 5 సంవత్సరాలు గారు 20 సంవత్సరాల వరకు కూడా వాసుబాబు గారు ఎమ్మెల్యే జై గణేష్ కమిటీ వారి ఆధ్వర్యంలో దానికి ముఖ్య అధ్యక్షత వహించినటువంటి కర్ణం లక్ష్మీనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏపీలో జరిగినటువంటి మరి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సంపాదించినటువంటి ఆదిరెడ్డి వాసి గారికి విజయ సభగా ఈ రోజు మరి కేక్ కటింగ్ మరి లక్ష్మి గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దీనికి మా రాజమండ్రి టౌన్ మహిళలు, రాష్ట్ర మహిళలు, మండల మహిళలు, వీధి మహిళలు, అలాగే 14వ వార్డు మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున వచ్చినందుకు మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకున్నాము. అంతేకాకుండా వార్డు కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు ఈ రోజున ఏపీలో జరిగినటువంటి ఎన్నికలకు దిశ నిర్దేశించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మే నెలలో ప్రవేశపెట్టినటువంటి మరి మేనిఫెస్టోని చూసి ప్రతి ఒక్క మహిళలు కూడా ఉదయం 10 గంటలకే అత్యధిక మెజారిటీ తోటి 10 గంటలకు పోలింగ్ చూస్తే కనుక మహిళలు అందరూ కూడా 80% వరకు ఓట్లు పోలేయని మరి చెప్పడం చాలా విశేషము. ఈ మహిళలకి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనూ మరి గ్యాసులు ఇస్తే మహిళల కంటిలో నుంచి నీరు రాకూడదని ఆ రోజు గ్యాసులు ఇస్తే ఈ రోజు మళ్ళీ అదే విధంగాను ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీ అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో మహిళలందరూ కూడా హర్షించదగిన విషయం అని మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మహాకూటమి ఒక జనసేన కానివ్వండి, ఒక బీజేపీ కానివ్వండి, ఒక తెలుగుదేశం కానివ్వండి, ప్రజలు అందరూ నమ్మి మరి అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి కూటమిని జయప్రదం చేసినందుకు మరి ఏపీ ప్రజలందరికీ కూడా శిరస్సు వహించి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. జై జై కూటమి, జై కూటమి, జై కూటమి. ఆదిరెడ్డి వాసి గారి నాయకత్వం, ఆదిరెడ్డి వాసి గారి నాయకత్వం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి. కర్ణం లక్ష్మీనాయుడు గారికి గండేపల్లి మండలం జెడ్ రాగంపేట సర్పంచ్ సీనియర్ టీడీపీ నాయకులు కందుల చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ లో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు భాష ప్రపంచ ఖ్యాతి
వచ్చిందంటే రామోజీరావే కారణమని తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామారం. గారు మన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన చాలా ఖ్యాతి గడించి మన ఆంధ్ర రాష్ట్రానికి అవనే మన భారతదేశంలో అవనే మన తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి ఒక మహానుభావుడు. ఆయన చాలామంది జీవితాల్లో వెలుగు తెచ్చి మన తెలుగు భాషని ప్రపంచ దేశాలకి వినుముడింపు చేసిన మహానీయుల్లో ఈయన ఒకరుగా మనం చెప్పుకోదగ్గ మనిషి. ఆయన్ని చేసిన మేలు, ఆయన చేసిన కృషి ఒక సినీ రంగానికే కాదు ప్రజా జీవితంలో ఆయన చేసిన మేలు ఎవరో చిరస్మరణీయంగా సువర్ణాక్షరాలతోటి ప్రజా జీవితంలో ఆయన లిఖించబడ్డ వ్యక్తిగా మనం అందరం కొనియాడే వ్యక్తి. అయినా ప్రజలకే అవనివ్వండి ప్రజా జీవితంలో ఒక మైలురాయి అయినటువంటి వ్యక్తి. ఒక దేన్నన్నా కానీ ఎన్టీ రామారావు గారు రాజకీయం అవనే, ఒక ఫ్యాక్షనిజం అన్న అవనే, దేన్నన్నా కానీ ఒక పేపర్ ద్వారా ఈనాడు పేపర్ని ప్రచురింపజేసి న్యాయాన్ని గెలిపించి అన్యాయాన్ని అరికెట్టేటువంటి విధంగా ఆయన రాతలో అవనివ్వండి, ఓ పేపర్ అవనివ్వండి, పూర్తిగా కళా పోషకుడైన అన్ని రకాలుగాను ఎంతోమంది లక్షలాది మంది ఈవేళ ఆయన ఉపాధి కల్పించి లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగుని వ్యక్తిగా ఆయన ఆరాధిస్తూ చాలా చింతిస్తూ ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం. గండేపల్లి మండలం మురారి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ యువనేత మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జీవితం ఒక ప్రభంజనం, ఆయన కలం విప్లవ కెరటం. ఈనాడు గ్రూపుల అధినేత చెరుకూరి రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయింది అని వసంత్ అన్నారు. పట్టుదల, దృఢదీక్ష, మనోనిబ్బరంతో సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం, భావి తరాలకు మార్గదర్శకం. పత్రికా రంగం చరిత్రలో ఈనాడు పత్రిక, ఈటీవీ ఒక సంచలనం. సినీ రంగ చరిత్రలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతం. వ్యాపార రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా పచ్చర్లు, ఆయన ఏది చేపట్టినా బంగారమైంది. 1977 ఉప్పెన సమయంలో దివిసీమ దీనగాథలను లోకానికి చాటి చెప్పి ఈనాడు సహాయ నిధి ద్వారా 3,73,927 సేకరించి పాలకాయ తిప్పలో 112 ఇల్లు, కృష్ణాపురంలో 22 ఇల్లు రామకృష్ణ మిషన్ ద్వారా నిర్మించారని వసంత్ అన్నారు. అమర్ రహే జోహార్ 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 జోహార్. మన తెలుగు రాష్ట్రాలకి పెద్ద దిక్కైనటువంటి ఈనాడు, ఈటీవీ అధినేత, రామోజీ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి రామోజీరావు గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. మన తెలుగు జాతికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోనే ప్రపంచవ్యాప్తంగానే తెలుగుని మంచి కీర్తి ప్రశ్నలు తెచ్చినటువంటి తెలుగు బిడ్డ పెద్దలు గౌరవనీయులు రామోజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనసారా మన మురారి తెలుగుదేశం పార్టీ తరఫున, మురారి గ్రామం ప్రజల తరఫున, పెద్దల తరఫున హృదయపూర్వక ఆయనకి జోహార్లు తెలియజేస్తున్నాం. జోహార్ రామోజీరావు, జోహార్ జోహార్ రామోజీరావు, జోహార్ జోహార్ రహే రామోజీరావు, అమర్ రహే అమర్ రహే రామోజీరావు, అమర్ రహే.
ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ రాజమండ్రి బ్రాంచ్ 2024 నీట్ ఫలితాల్లో మరొకసారి అద్భుత ప్రదర్శన కనబరిచింది. తమ బ్రాంచ్ నుండి 10 మంది పైగా విద్యార్థులు 720 మార్కులకు గాను 600కి పైగా మార్కులు సాధించి ప్రావీణ్యం సాధించారని నిర్వాహకులు తెలిపారు. ఈ విజయాన్ని గుర్తించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బ్రాంచ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారి వివరాలు మేడిశెట్టి సత్యశ్రీ 696, చాపరాల సంయుక్త 640, నూలు రోషిని 637, అందే వందన 625, మల్లవీని అశ్విని సత్యశ్రీ వైష్ణవి 622, మేడపాటి జ్యోతి ప్రియాంక 612, పోతవతుల బాలనాగజ్ఞ వైష్ణవి 610, బుసల పూర్ణశంకర్ 608, మల్లిడి అలెక్కి 607, ముసిని సదాశ్రీ 600 మార్కులు సాధించారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ విజయానికి సంబంధించిన సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా తమ తల్లిదండ్రుల కృషిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రుల కష్టపడే నైపుణ్యం, ధైర్యం మరియు త్యాగం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని విద్యార్థులు తెలిపారు. సందర్భంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి లోనే తమ పిల్లల విజయాలను చూసి ఆనంద బాష్పాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. Thank you, sir. Thank you for your coming. Really feel very happy and proud. And we didn't expect this much crowd will come. That's really great. Everyone is waiting for this result only. Thank you, sir. Please take it. Thank you. Thank you all and thank you very much. Okay. Congratulations, Andarki Mandi. So wherever you go, please don't forget us, okay? And choose your ఏదైనా సరే నెక్స్ట్ పెట్టుకునేటప్పుడు కౌన్సిలింగ్లో కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుని 1-2 సార్లు సజెషన్స్ తీసుకుని ప్రొసీడ్ అవ్వండి. ఓకే, డెఫినెట్లీ డౌట్ పడద్దు. విల్ ఆల్ గెట్ అ వెరీ గుడ్ కాలేజ్ అండ్ విల్ ఆల్ బీ వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్స్. హోప్ఫుల్లీ మేము రాకూడదు అని అనుకుంటున్నాం, బట్ ఓకే, విల్ కమ్ అండ్ సీ యువర్ నేమ్, విల్ బి వెరీ ప్రౌడ్ దెన్ ఆల్సో. ఓకే, we మర్చిపోవచ్చు maybe, but we will always remember all of each and every one of us. Every year it is a part of our life. Every year in India, thousands of doctors are passed through our hands, but in our caste system I am telling, and through our hands, like we use, as I said, every year like 30-50 doctors are going to pass. So we have seen huge number of doctors as my students are as working as a doctors. That is also good. That is because of our caste system. And students, the parents is remaining also is go to your respective classes. I thank all the faculty of Akash who helped me in building the concepts from basics. I got 696 marks in 2024. I secured 529 marks in the last year, that is 2023. I thank all the faculty of Akash who taught me in this year because they helped me build the concepts from basics. My marks in 2023 physics and chemistry was put together was 200 only, but it went to 331. The increase in marks were mainly due to the physics sir and the chemistry sir who helped me increase the marks. All-time motivator for me. I'm very weak in organic chemistry, but sir only teaches from even basic topics also sir teaches me. This helps me from increase my marks from 116 to 175 marks in this year. And physics sir's notes also very helpful. Together with the NCERT maths, sir notes is very helpful in quick revision for me. Actually, I'm very weak in physics. Like last year, I got only 88 marks. Because of sir only, I got this year 161 marks. I'm very proud. Ma'am also, actually for bio students, zoology is easy. But ma'am makes it very, very easy. Ma'am's notes is very impressive that difficult topics and boring topics also nice. I thank you so much, ma'am. Non-academic
also very supportive. They take care of us very much. Thank you, Nora. Thank you. He's not our he's not our medical teacher. Even he is engineering teacher. Whenever we have doubts, sir take care of us very well. Thank you, sir. And sir also clear many doubts for me. This is also helped me a very lot. Thank you so much, sir. Botany ma'am, actually initially what I thought is I'm okay with the botany, so I don't want to attend the botany classes. But later I realized when I'm studying I face very difficulty in molecular basis photosynthesis. Then ma'am ready to teach those chapters again for me. I really thankful to ma'am. Thank you so much, ma'am. I'm grateful to your student. I'm proud of you, ma'am. Any suggestion for any tips to prepare better? What to follow? స్టూడెంట్స్ కి టిప్స్ అంటే తను చెప్పినట్టుగానే మీరు ఏ ప్లాన్ చేసుకున్నా సరే టీచర్స్ని ఫాలో అవ్వడం అయితే ఫస్ట్ థింగ్. అంటే మనం అనుకుంటాము ఎందుకు ఇలా చెప్తున్నారు, నాకు ప్లాన్ ఉంది కదా నేను నాకు ఫాలో అయిపోతాను. కానీ అలా చేయడం వల్ల చాలామంది ఫెయిల్ అయ్యారు. నేను కూడా చాలా చూశాను. సో మీరు ఏదైనా అనుకుంటున్నారు, ఓకే మీరు దాన్నే ఫాలో అవుదాం అంటున్నారు, బట్ ఒకసారి ఆ సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ నేను ఇలా, లేదంటే సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ ఓకే అని ఒకసారి గైడ్లైన్స్ తీసుకుంటే బెటర్. అండ్ మీ అందరికీ తెలుసు ఎన్సీఆర్టీ ఈజ్ ద మెయిన్. అండ్ ఆకాష్ బుక్స్లో అయితే నో యువర్ ఎన్సీఆర్టీ, ప్రతి లెసన్ వెంటనే మనం చదివినట్టే నో యువర్ ఎన్సీఆర్టీ, ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ అసెషన్ రీజన్స్ అవి సాల్వ్ చేస్తే క్విక్ రివిజన్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నీడ్ స్టూడెంట్స్ ఇన్ ఎన్సీఆర్టీ. సో మీరు అసలు ఏ లైన్ అయినా మీకు ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా, గుర్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మెయిన్లీ నో యువర్ ఎన్సీఆర్టీ. ఆ బుక్స్ అయితే మాకు చాలా యూజ్ అయ్యాయి. నో యువర్ ఎన్సీఆర్టీ, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఎసెన్షియల్ రీజన్స్. అండ్ ఫర్ కెమిస్ట్రీ యూ మస్ట్ ఫాలో ఎన్సీఆర్టీ. Physics, any tips for physics because many people are feeling very comfortable. Will I tell you? For NEET, I think notes is enough. Okay, we want some theory questions also. Sir tell in class only, class itself. If you listen very carefully, sir cover each and every line. Even sometimes even it is absent in sir's notes, but sir tells it. You just listen very carefully, that's it. Please follow sir's rules. Actually in మాకు ప్రతి చాప్టర్ నుంచి సార్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయించారు, మోడల్ పేపర్స్ ప్రతి లెసన్ నుంచి కూడా. అవి మాకు దేనికి యూజ్ అయ్యాయంటే ఫర్ టైం మేనేజ్మెంట్. సార్ అలా బోర్డ్ మీద పెట్టి వెంటనే స్క్రోల్ జస్ట్ 1 minute టైం ఇచ్చి స్క్రోల్ చేసేవారు. దానివల్ల మేము అనుకునేవారు ఏంటి ఇంత టైం వేస్తున్నారు. తర్వాత ఉండే కొద్ది అది ఏమైందంటే మాకు టైం మేనేజ్మెంట్కి అదే పెద్ద రీజన్ ఫిజిక్స్కి అయితే. థ్యాంక్ యూ సో మచ్. To everyone, congratulations. In Akash for 3 years, first year, second year, and she repeated 1 year. So please share your experience with the NEET exam and with Akash. First of all, I thank God. Really, it is a blessing of God for me this year. And also my parents గురించి చెప్పాలి. బట్ జనరల్లీ ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి నీట్ అని అనుకుంటారు. నాకైతే చాలా ఎక్కువ కోరికలు ఉండేది, ఫస్ట్ అటెంప్ట్లోనే ఖచ్చితంగా క్లియర్ చేసేయాలి అని. మేబీ అది చాలా నాకు డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఈ లాంగ్ టర్మ్ జర్నీ చాలామంది మేబీ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి, లాంగ్ టర్మ్ ఎందుకులే అనుకుంటారు. బట్ దిస్ లాంగ్ టర్మ్ taught me so many things. I could definitely share that. I am very fearful. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 11th and 12th చాలా ఫియర్ఫుల్గా ఉండేదాన్ని. ప్రతి ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చేటప్పుడు ఐ యూస్ టు క్రై. యూ మే నాట్ బిలీవ్ దాట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్ ఐ యూస్ టు క్రై అ లాట్.
my friends. I don't even share my tears with my parents also because వాళ్ళకి నేను ఒక్కదానే కాబట్టి అలా ఎగ్జామ్ కోసం బాధపడటం వాళ్ళు చూసి చాలా హర్ట్ అయ్యేవారు. తర్వాత నుంచి నాకు మార్క్స్ తక్కువ వచ్చినా సరే నేను వాళ్ళ ముందు ఏడ్చేదాన్ని కాదు. ఈ లాంగ్ టర్మ్లో నేను చాలా నేర్చుకున్నాను. తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ అసలే మొత్తం లాంగ్ టర్మ్ అంతట్లో కూడా ఈవెన్ వన్ టైమ్ ఆల్సో ఐ డిడ్ నాట్ ట్రై ఫర్ ద మార్క్స్. దట్ ఈస్ మై లైక్ మార్క్స్ కోసం అయితే ఎప్పుడు కూడా ఉండదు. మీరు ఎప్పుడు ఫస్ట్ ఫుల్ ఫోకస్ స్టడీ మీద పెట్టాలి. నాకైతే అది చాలా మైనస్ పాయింట్ అయింది ఫస్ట్ టైం. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అయితే నిజంగా మీరు నమ్మరు, మై హ్యాండ్స్ వర్ షివరింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ నీట్. when invigilator coming and take my OMR sheet, that was like full of sweat. You don't believe that, even my hands are shivering like anything. And long term really taught me so many things. I have to thank God for this. And then my parents, my dad health చెప్పాలంటే ఒక 2 years back he is very healthy and he is very good. But ఎప్పుడైతే when I started preparing for this NEET, it is a very big fearful factor for me. We used to join him in hospital. ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా 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 సపోర్టివ్గా వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చి ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి చాలా బాగా చదివిస్తున్నారు. మై డాడ్ హ్యాస్ సాక్రిఫైస్ మీ ఫర్ సో మెనీ థింగ్స్. నా కోసం వాళ్ళు రాజమండ్రి కూడా రావడం జరిగింది యాక్చువల్లీ. బట్ ఒక పెద్ద స్టోన్ అని చెప్పాలి. ఆయనకి హెల్త్ కూడా చాలా నా నీట్ ప్రిపరేషన్ టైంలోనే కరెక్ట్గా ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం, హాస్పిటల్కి వెళ్తూ మళ్ళీ వాళ్ళు ఒక 1 month 15 days హాస్పిటల్లోనే ఉన్నారు. యాక్చువల్లీ నేను కూడా అక్కడే ఉందాం అనుకున్నాను. బట్ నా ఎడ్యుకేషన్ ఎక్కడ స్పాయిల్ అవుతుందని వాళ్ళు నన్ను రావద్దని ఇంట్లోనే పెట్టి నా ఎడ్యుకేషన్ చాలా సపోర్ట్ చేశారు. మా డాడీ డ్రీమ్ ఏంటంటే నా ఏస్కిని చూడాలని. బట్ నాకు డాక్టర్ అంటే ఇష్టమని ఆయన నన్నే సపోర్ట్ చేసి నన్ను ఇందులో ఆకాష్లో జాయిన్ చేశారు. He's all right now. Today kuda ee roju kuda he has breathing problem. He is suffering a lot. But na kosam ala ochukoni silent ga ala kuchunnaru. He is a great father for me. I could say that. And also my father ki health balanappudu gaani ma mother నాకు తెలియకుండా తను చాలా కవర్ చేస్తూ నా ఎడ్యుకేషన్కి ఎక్కడ కూడా స్పాయిలేజ్ రాకుండా చాలా చాలా సపోర్ట్ చేస్తారు. నా వెనకాల ఇంకా మాకు హెల్త్ ఒకటే, మాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా హెల్త్ బట్టి నేను ఎడ్యుకేషన్గా చాలా అయింది. కానీ బట్ ఫస్ట్ అటెంప్ట్లో అది దానివల్ల ఎంత ఫీల్ అయినా సరే సెకండ్ అటెంప్ట్లో అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ చాలా నేర్చుకుంటూ ఈసారి ఇలా మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. టీచర్స్ గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఆకాష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకపోతే మేబీ ఇంకెక్కడో జాయిన్ అయ్యి ఉంటే మేబీ ఇంత మంచి స్కోర్ తెచ్చుకోలేకపోతున్నాను నేను. ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీ టీచర్. ఐ హ్యావ్ టు థ్యాంక్. నేను ఇక్కడ ఉన్నానంటే ఈరోజు మేబీ బాట్నీ సార్, మహేంద్ర సార్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. ఆయన ఈరోజు లేరు, బట్ ఇక్కడ లేరు. అండ్ ఆల్సో ఏడీ సార్ మహేంద్ర సార్, వాళ్ళిద్దరి వల్ల నేను ఈరోజు మేజర్కి ఇక్కడ ఉన్నాను. అండ్ ఆల్సో కెమిస్ట్రీ సార్, గణేష్ సార్ చెప్పాలంటే ఆయన కెమిస్ట్రీని ఎంత ఈజీ చేశారంటే ఎంత టఫ్ అయినా సరే ఆర్గానిక్ అయినా సరే ఆయన చాలా ఈజీగా చెప్పారు. ఆయన ఈజీగా మొత్తం అంతా కూడా నేర్పించారు. ఐ థ్యాంక్ గణేష్ సార్ అలాట్. థ్యాంక్ యూ. You want to leave, you can leave. That's first year. Those were standing First year వాళ్ళు పంపించేస్తాం. standing for so long. faculty for supporting me. I would like to thank my parents and my grandparents who supported me. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ భయపడకండి. ఫస్ట్ దేనికి అంటే నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలా, ఎవరేమనుకుంటారు, నేను ఇలా 1 year ఏం చదవకుండా ఆగిపోతే ఎవరేమనుకుంటారని మనం దానివల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు. మనకి ఎలాగంటే మన గోల్ ఏంటి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి, కానీ ఎవరేమనుకుంటారని మాత్రం ఆగిపోకండి ఇక్కడ. సో ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది, లైక్ బాగుంటుందా, నాకు సీట్ వస్తుందా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా అని. అప్పుడు డౌట్ వస్తే మా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల ఈ ఆకాష్లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత కూడా నాకు చాలా డౌట్ ఉండేది. అంటే లైక్ నా దాకా వస్తారా, నేను యావరేజ్ స్టూడెంట్నే, నా దాకా వస్తారా, అందరూ టాపర్స్నే పట్టించుకుంటారు కదా, నన్ను ఎందుకు పట్టించుకుంటారని ఆ థాట్తో వచ్చాను నేను. కానీ
అది మొత్తం చేంజ్ చేశారు. టీచర్స్ అందరినీ సరిగ్గానే పట్టించుకున్నారు. లైక్ చదివే వాళ్ళని చదవని వాళ్ళని సపరేట్ చేసి కాకుండా అందరినీ బాగా పట్టించుకున్నారు. సో మేము ఇక్కడ ఉన్నామంటే టీచర్స్ వల్లే, వాళ్ళ గైడెన్స్ వల్లే. అండ్ మా పేరెంట్స్ గురించి ఏం చెప్పాలంటే సేమ్ రోషిని లాగే మా ఫాదర్ హెల్త్ అస్సలు బాగాలేదు. బైపీసీ నేను సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాడీకి హార్ట్ స్ట్రోక్ 3 times వచ్చింది. సో డాక్టర్ నేను అప్పుడు దేవుడిలా చూశాను మా డాడీని బతికించిన డాక్టర్ని. సో నన్ను కూడా అలాగే చూడాలని నేను ఈ డాక్టర్ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ మాకు తోడుగా ఉన్నారు. మీ గోల్ మీకు ఎంత గట్టిదైతే అందరూ నేచర్ ఆల్సో విల్ సపోర్ట్ యూ. సో ఫాలో యువర్ గోల్. థ్యాంక్ యూ. నా పేరు వైష్ణవి. సో నా గురించి చెప్పాలంటే ఏం కాదు, ఇంటర్లో నేను చాలా కేర్ ఫ్రీ. మీకు చెప్తే నమ్మరు, మా క్లాస్లో అబ్బాయిల కన్నా అల్లరి మేమే చేసేవాళ్ళం అని ఫుల్ కాలేజ్ పేరు ఉండేది. అంత కేర్ ఫ్రీగా ఉండేదాన్ని. మార్క్స్ అంటారా, ఐ డోంట్ కేర్. ఈవెన్ నీట్ రాసాక కూడా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఐ థాట్ నీట్ అంటే ఏముంది, అందరూ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను చేయాలా అనుకున్నాను. చాలా మందికి మీకు ఉండొచ్చు అలా థాట్, బట్ ఒకసారి రాసి వచ్చాక ఇంటికి వచ్చాక మీకు తెలుస్తుంది. అంటే ప్రపంచం అంతా అంత ముందుకు వెళ్తుంటే మీరు ఇంకా నీట్ రాయాలా, అంటే నేను సాధించాలని ఒక్క క్వశ్చన్ మీకు ఉన్నది అంటే యూ విల్ ఫీల్ దాట్. అప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకున్నా. మళ్ళీ థాట్ ఏ కాలేజీ ఏం చేయాలి ఏంటి అని అనుకుంటారు. టైమింగ్ సరిపోతే 6 వరకు చదివితే చాలా, 9 వరకు చదవాలా, 10 వరకు చదవాలని అంత ఆలోచించకండి. కరెక్ట్గా 2:30 వరకు మా సర్స్ క్లాసెస్ వినండి. 2:30 నుంచి వాళ్ళ గైడెన్స్ వినండి. బుక్స్ అంటారా, అన్ని బుక్స్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఇది ఇంటర్ వాళ్ళకి అయితే 2 years, లాంగ్ టర్మ్ వాళ్ళకి 1 year. ఏజ్ ఐ మీన్ టైం స్పాన్తో అసలు సంబంధమే ఉండదు. టైం ఉంటుంది మీకు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే. ఇట్స్ ఆల్ అబౌట్ ఆ మినిట్ మీరు ఏం చేశారు అన్నదే పాయింట్, కానీ ముందు ఏం చేశారు పాస్ట్ అంతా ఇట్ డజంట్ మ్యాటర్. ఆ 1 year మీరు ఎంత పెట్టారు, ఆ నిమిషం ఏం చేశారు అన్నది ఇట్ ఆల్ అబౌట్. సో మీరు ఏ మినిట్ డిమోటివేట్ అయినా సరే యూ హ్యావ్ టీచర్స్ విత్ యూ. యూ వోంట్ బిలీవ్ మీ, ఇంట్లో చెప్పని కూడా మేడంతో చెప్పాను. షీఈ్ ఆర్ మెంటర్. మీరు చెప్తే నమ్మరు. లైక్ ఒక్కొక్కసారి ఫిజిక్స్ నిజం చెప్తున్నా, ఫిజిక్స్ అనేది ఇప్పటికీ అదే చెప్తా, నాకు నచ్చదు. అది అసలు ఏం బాగోదు. అందుకని ఒక్కొక్కసారి అన్ని చాప్టర్స్ ఒకేసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు వదిలేసాను. ఒకసారి అయితే ఇంకా దీంతో నాకు వద్దు అనుకున్నాను. బట్ సార్ మళ్ళీ వచ్చి ఏంటా ఇంకా ఏం లేదు, సొంత కూతురు తిట్టినట్టు వచ్చి తిట్టేస్తారు మొహం మీద. ఆలోచించారు, వచ్చి ఒక్క మాట అంటారు, సరే చదివేద్దాం, ఎందుకు ఇంట్లో గొడవ అయినా చదివేస్తాను. ఇంకా గణేష్ సార్ అంటే యూ వోంట్ ఈవెన్ బిలీవ్ మీ, వాళ్ళు సొంత కూతురుగా ఫీల్ అవుతారు మిమ్మల్ని. వాళ్ళు ఎవరో సరే ఎవరో వచ్చారు, ఓకే ఈ అమ్మాయికి మార్క్స్ వస్తుంది, ఈ అమ్మాయిని చూద్దాం, ఇంకొకరిని వదిలేద్దాం, అలా ఏమి ఉండదు. ఈ రోజు నిజంగా 300 వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇలాగే రిసీవ్ చేసుకుంటారని అయితే మాత్రం నేను చెప్పగలను. బికాస్ దే నెవర్ సెగ్రిగేటెడ్ బేస్డ్ ఆన్ మార్క్స్. కష్టపడే వాళ్ళకి అంతే సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ మై ఫ్రెండ్స్ వాళ్ళు చదవలేకపోయిన వాళ్ళని కూడా వచ్చి మీరు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, షీఈ్ మై క్లాస్ మెంటర్, యూ వోంట్ బిలీవ్ మీ, ప్రతి బెంచ్ ప్రతి ఒక్కరిని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏంటి మీ ప్లాన్ ఏంటి, ప్లానర్ చెప్పేవాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి చెప్పడం. డోంట్ యూ థింక్ ఇట్స్ టూ హార్డ్, బట్ షీ వర్క్డ్ అవుట్ ఎవ్రీథింగ్. నా మెంటర్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి ఒక మెంటర్ ఉంటారు, అండ్ ఎవ్రీ క్లాస్ నుంచి ఒక టాపర్ ఉన్నారు. అంటే ఇట్స్ ద వర్క్ ఆఫ్ హోల్ టీమ్, ఆకాష్ టీమ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. మానసా మ్యామ్, సుబ్రహ్మణ్యం సార్, గణేష్ సార్ అండ్ మంచి మ్యామ్ అని మాకు ఉండేవాళ్ళు. షీఈ్ నాట్ హియర్ నౌ అండ్ ఐ రియలీ థ్యాంక్ హెర్. అండ్ ఇంకొక మేడం ప్రణీత మ్యామ్, షీఈ్ మై అనదర్ ఫిజిక్స్ మ్యామ్. షీ యూస్ టు సిట్ విత్ మీ ఫర్ హోల్ టైమ్. నేను తినేసేదాన్ని ఆవిడ అయితే ఫోన్ చేసి కూడా ఒక్కొక్కసారి నాకు వద్దు మ్యామ్ అనేదాన్ని. షీ యూస్ టు గైడ్ మీ ఎ లాట్. దీస్ వర్ ద పీపుల్ హూ ఈవెన్ సపోర్టెడ్ మీ మారల్లీ. నీట్ ఈస్ నాట్ అబౌట్ స్టడీ. అంటే మీరు రోజంతా చదివారు, కానీ మీలో కాన్ఫిడెన్స్ లేని రోజు, ఆర్ఎల్స్ వెన్ యూఆర్ నాట్ వెరీ డిటర్మైన్డ్ ఆర్ కాన్ఫిడెన్స్ మీకు లేదు అంటే యూ హ్యావ్ టు కమ్ అండ్ బిల్డప్ ఇట్ ఫస్ట్. మీలో కాన్ఫిడెన్స్ లేదు అంటే ఫస్ట్ అది బిల్డప్ చేసుకోండి. ఎందుకంటే
720కి అందరూ చదివినా కూడా కొంతమందికి రాదు, బికాస్ వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు. మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, డోంట్ ఫీల్ బ్యాడ్. యూ హ్యావ్ లెక్చరర్స్ హియర్, మీరు వాళ్ళని నమ్మండి, అంతే చాలు, అంతకు మించి ఏం చేయక్కర్లేదు. ప్లానర్ ఒక్కొక్కసారి అఫ్కోర్స్ ఎవ్రీవన్, మేమైనా సరే ఈవెన్ లాంగ్ టర్మ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ ఎవరొకరిని ఏదో పాయింట్లో తిట్టుకుంటాం, ఇట్స్ కామన్. సో అక్కడితో ఆగిపోయి అదే క్యారీ ఆన్ చేయకండి, సీ ద గుడ్ అండ్ మీకున్నది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా ఇంటర్ వాళ్ళు మీరు మాలా తప్పు చేయాలని అనుకుంటున్నాను, మేము ఇంటర్ వేస్ట్ చేసుకున్నాము అని మేము ఎంతమంది ప్రతిసారి ఫీల్ అయిన రోజులు ఉంటాయి. సో యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. సో అంతే చెప్పగలను. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ మై పేరెంట్స్ ఆల్సో, అంటే నన్ను నమ్మి ఇంకోసారి లాంగ్ టర్మ్కి తీసుకొచ్చారు. అండ్ ఐ థ్యాంక్ గాడ్, మైట్ బి అనుకున్న దానికన్నా కొంచెం మంచి మార్క్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంపు సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలి, అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. ఐదారు నెలల్లో చంద్రబాబు హామీల అమలు సత్తా తెలిసిపోతుంది, మీడియా సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించాలి, కొత్త ప్రభుత్వానికి బీసీ సంఘం నాయకుల వినతి. అక్షర యోధునికి అశ్విని వల్ల అర్పించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.